చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 2 నెలలు పూర్తిగా వస్తుంది. అయినా వరుణుడి జాడ కనిపించటం లేదు. ఎల్నినో ప్రభావంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి రైతులు అరిగోస పడుతున్నారు. నీటి ఎద్దడితో పత్తి, వరి పంటలు ఆదిలోనే ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతోంది. పంటలు సాగు చేసిన అన్నదాతలు వరుణుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఎల్నినో ప్రభావం వల్ల కర్షకుల్లో ఆందోళన మొదలైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్షాకాలంలో పరిస్థితి వేసవిని తలపిస్తోంది. వరుణుడి కోసం ఆకాశం వైపు ఎదురు చూస్తున్న అన్నదాత ఆశలు ఆవిరయ్యే పరిస్థితి నెలకొంది. ఈ జులై వరకు జిల్లాలో 169 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొన్ని మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, సాగు ఆధారిత ప్రాంతాల్లో వర్షాభావం, దానికి తోడు నాగార్జున సాగర్ నుంచి సాగునీటి విడుదల నిలిచిపోవడంతో జిల్లాలో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. వర్షాలు ముఖం చాటేయడంతో బోరుబావులున్న రైతులు భూగర్భ జలాలపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు అవి కూడా అడుగంటుతున్నాయి. జూన్ నాటికి భూగర్భ జల మట్టం జిల్లాలో 7.62 మీటర్ల లోతుకు చేరగా, కొన్ని మండలాల్లో 10 నుంచి 13 మీటర్ల లోతుకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. బోర్లు ఉన్నాయని ధైర్యం చేసి సాగుకు దిగినా నీరు సరిగ్గా రాకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. మరికొందరు రైతులు లక్షల రూపాయలు వెచ్చించి బోర్లు వేసినా నీరు కరువైంది. పంట సాగు చేయకపోవడం, విత్తనాలు వేసినా పంటలు మొలక దశలోనే ఎండిపోతుండడం కర్షకులకు కన్నీటిని మిగుల్చుతోంది. నల్గొండలో రైతులకు ప్రధాన జీవనాడి నాగార్జున సాగర్. అందులోనూ ఎగువ నుంచి నీటి ప్రవాహం లేకపోవడంతో నీటి నిల్వలు పడిపోయాయి. గతేడాదితో పోల్చితే దాదాపు 100 టీఎంసీల నిల్వలు పడిపోయినట్లు అధికారుల అంచనా. గతేడాది ఇదే సమయానికి 236.84 టీఎంసీల నీరు ఉంటే ఇప్పుడు 137.52 టీఎంసీలు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అందుకే సాగర్ నుంచి ఖరీఫ్ కు సాగునీటి విడుదలను ప్రభుత్వం నిలిపివేసి హైదరాబాద్ కు తాగునీటిని అందిస్తోంది. సాగర్ కు అనుసంధానంగా ఉన్న రిజర్వాయర్లలో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. నల్గొండ జిల్లాలో మొత్తం 1418 చిన్న చెరువులు ఉండగా, వాటిలో 1000కి పైగా చెరువుల్లో 25% మాత్రమే నిల్వలు ఉన్నాయి. భూగర్భ జలాలు సైతం అడుగంటుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి వేసినప్పుడైతే ఎకరాకు మాకు 10 క్వింటాల అట్లా దిగుబడి వచ్చేది. ఇప్పుడు ఈ కాలం వర్షాలు లేక పత్తి పెట్టినాం, గింజలు అట్నే మొలవకుండా అలానే సేరలనే ఎండిపోయినాయి. ఇక వాతావరణం ఇట్లా ఉందని ఇక ఈ బోర్ వేసాను. ఈ బోర్ వేస్తే ఇక కార్యక్రమం గిట్ట పారే పరిస్థితి లేదు. వాటర్ తక్కువ పడ్డాయి. 1,00,000 రూపాయలకు పైన పెట్టుబడి అయింది. బోర్ లేకుండా ముందు ఎట్లుండేది, ఇక మనం ఇట్టే మామూలుగా బీళ్లు పెట్టుకొని ఆ కాలువ ఇప్పుడు అందరం పెట్టుకొని ఏం చేస్తున్నాం, విత్తనాలు పెట్టినాం, మూలవలే. కాలువ నీళ్ళు వస్తే కాలువ మనకు అవకాశం మోటార్ వేసుకొని పారించుకునే అవకాశం ఉంది. కాలువల సాగర్లో నీళ్ళు లేవు. మోటార్ వేసినందుకు 1,00,000 రూపాయలు అయినాయి. ఈ 2 మాళ్ళు మారుతుంది ఆ మోటారు. ఆ 1,00,000 రూపాయల వడ్డీలుగా కూడా రాదు ఈ పండించిన పంట. ఇంకా వర్షం వస్తున్నాయి, దానికి నీళ్ళ అవకాశాలు లేవు. వర్షం వస్తే మొలుస్తాయి, లేకుంటే అవి కూడా పోతాయి. ఒకవేళ ఒక 10-15 రోజుల పడితేనే మొలుస్తాయి, లేకపోతే పర్లేదనుకో అవి ఖరాబ్ అయిపోతాయి. ఈ స్ప్రింకర్లు పెడుతున్నాం, వర్షాలు లేవు. వర్షాలు లేకనే స్ప్రింకర్లు పెడుతున్నాం. స్ప్రింకర్లు పెట్టినా బాయిలో నీళ్ళు లేవు, నీళ్ళు కొట్టలేవు. 3 రోజులు కరెంట్ లేదు. ఇవాళ వచ్చింది కరెంటు. ఆ 3 రోజులు నీళ్ళతోనే కొడుతున్నాం. వర్షాలు లేవు. వర్షాలు లేకనే మొత్తం పంట మొత్తం ఖరాబ్ అయిపోతుంది. 3 ఎకరాలు వేసిన, 3 ఎకరాలు వేస్తే 2 ఎకరాలు మంచిగా ఉంది. ఎకరం మొత్తం పోయింది, ఇక కాలిపోయింది. ఇక నీళ్ళు లేక ఆ వర్షాలు ఉంటే మంచిగా ఉంటుంది. గత సంవత్సరంలో బాగానే ఉండేది, కానీ ఈ సంవత్సరం మొత్తం వర్షాకాలం లేకుండా ఎండాకాలం లెక్క ఉంది. ఇప్పుడు ఇది మొత్తం 14 స్ప్రింకర్ పెట్టినా, 20 పైపులు పెట్టినా, ఇంక ఎకరం తడుస్తుంది. గంట సేపు తడిచి ఎకరం పైనుంచి వర్షాలు వస్తేనే ఏమాత్రం అన్న పంటలు పండి, లేకపోతే దండగ పంటలు పండవు. నల్గొండ జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, కంది సహా ఇతర పంటలు సాగవుతాయి. ఇప్పటికే 6 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో పత్తి 5.56 లక్షల ఎకరాలు, వరి 28,887 ఎకరాలు, కందులు 1,245 ఎకరాలు, మొక్కజొన్న 124 ఎకరాల మేర సాగైంది. ఇతర పంటలు మరో 13,315 ఎకరాల్లో సాగు చేశారు. గతేడాదితో పోల్చితే ఈసారి పత్తి సాగు గణనీయంగా పెరిగింది. అయితే రైతులు బిందు, తుంపర
సేద్యం పద్ధతిలో నీరందిస్తున్నా అవి ఎందుకు సరిపోవట్లేదు. అప్పులు చేసి సాగు చేస్తే వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. భూగర్భ జలాలు తగ్గిపోవటం వల్ల మనం ఈ బోర్లు వేసినా పడే పరిస్థితి లేదు. ప్రతి సంవత్సరం కూడా వ్యవసాయం మీద ఆధారపడి వరి పంట మీద ఆధారపడి ఉండేదండి. ఈ సంవత్సరం ఈ పొలం తడవటం లేదు, వాటర్ లేదు, వాటర్ సోర్సెస్ లేదు. కాబట్టి మన ఆరుదల పంటలు వేద్దామని ఆలోచనలో ఉన్నాం. ఇంకా మొదలు పెట్టలేదండి. ఇంకా ఈ సంవత్సరం వర్షాలు లేక చాలా ఇబ్బందిగా ఉన్నది. పోయిన సంవత్సరం మనకి వర్షాలు ఉండటం వల్ల నాట్లు వేయటం జరిగింది. ఈ సంవత్సరం వర్షాలు కురవటం కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. నాట్లు వేయటం కూడా కష్టమే, పంటలు పండటం కూడా చాలా కష్టమే. ఈ ఏమున్నది ఎత్తైనా కొద్దిగా వర్షాల వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నది. కూలి వాళ్ళకు కూడా కొద్దిగా కొరత వల్ల ఉన్న వ్యవసాయం చేయటం కూడా పండిన దాకా కూడా మనం నమ్మకం అనేది లేదు. ఒక్క 20 రోజులు అయితే ఉన్న వ్యవసాయాలు కూడా వర్షం వచ్చినా కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. రానున్న రోజుల్లో ఎల్నినో ప్రభావం తీవ్రమైతే పరిస్థితి మరింత తీవ్రంగా ఉండనుంది. ఈ క్రమంలో ప్రభుత్వం స్పందించి ఆర్థిక భరోసా కల్పించాలని అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు.